హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే మనం కట్టు పొంగల్ ఎలా చేయాలో హెల్దీ వేలో చూసేద్దాము. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా దీంట్లో పెసరపప్పు, ఎర్రపప్పు వేసి చేద్దాము. హెల్దీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి ఎవరై పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇది. ఇది అయితే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు 5 మినిట్స్లో. ముందు పప్పులన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇక్కడ హాఫ్ గ్లాస్ పప్పులు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం వేస్తున్నాను. నేను రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలిపేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాము. మనం రైస్ పప్పులు నానబెడితే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీటికి ఏమేమి వేద్దామంటే పోపులోకి జీడిపప్పు, ఎండుమిర్చి, చిన్నది అల్లం, ఇంగువ, పసుపు, జీలకర్ర, ఇంకా మిరియాలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడున్న వెదర్కి ఇంగువ, అల్లం, మిరియాలు ఇవన్నీ కూడా చాలా మంచివి. జలుబు, దగ్గు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు చేయడానికి ట్రై చేయండి. కుక్కర్లో చేస్తున్నాను నేను, త్వరగా అయిపోతుంది 10-15 మినిట్స్లో. కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, మిరియాలు, అలాగే జీడిపప్పులు వేసి వేయించుకుందాము. జీడిపప్పులు ఎర్రగా అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లోకే ఒక స్పూన్ అల్లము తురిమి వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి అనేది సగం కట్ చేసుకొని వేసేసుకుందాము. దీంట్లో మనం స్పెషల్గా కారం అనేది ఏం వేసుకోము. మిరియాలు అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను కదా, ఆ స్పైసీయే. కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకోండి. పసుపు మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేద్దాము. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు, బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందాము. నేను పప్పు, బియ్యం కొలత వచ్చేసి 2.5 టీ గ్లాస్తోని 2.5 గ్లాస్ తీసుకున్నాను. దానికి డబుల్ కంటే ఎక్కువ వాటర్ అనేది మనం వేసుకోవాలి. సో నేను వచ్చేసి డబల్కి 5 కదా, సో నేను 7.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది మేము మా ఇంట్లో చిన్న పాపతో సహా అందరం ఇదే తినేస్తాము. ఈజీ గో టు రెసిపీ. మీకు ఒక 10 మినిట్స్లో అవ్వాలంటే ఇది చేసుకోండి. కుక్కర్లో సింపుల్గా అయిపోతుంది. ఒకసారి వాటర్ టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ అనేది, అప్పుడు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము కుక్కర్ మూత తీసి చూద్దాము. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఒక్క 2 విజిల్స్ అయితే చాలు మీడియం ఫ్లేమ్లో. మీరు వీక్ డేస్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, వీకెండ్లో ఏదైనా ఎక్కువ పని ఉన్నప్పుడు సింపుల్గా ఐదర్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ దేనికైనా సరే ఈ పొంగల్ చేసుకొని తినొచ్చు. అండ్ ఇప్పుడున్న వెదర్కి అయితే మంచి రెసిపీ అసలు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ లేదా సాంబార్తో అయినా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టెంపుల్స్లో కూడా ప్రసాదం పెడతారు కదా. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.